ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజం కనకావదాతం సంకీర్తనైకపితరం కమలాయతాక్షౌ విశ్వంభరం ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం విద్యాఖండం 7వ అధ్యాయంలో భగవంతుడి యొక్క వేణు మాధుర్యం గురించి చెబుతున్నారు. భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలలు అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. అంతేకాకుండా భగవంతుడు కృష్ణుడుగా ఉన్నప్పుడే ఆయనలో ఉండే భగవత్ తత్వం అంతా కూడా పరిపూర్ణంగా బహిర్గతం అవుతుంది. భగవంతుడు స్వయం భగవంతుడు ఆయన శ్రీకృష్ణుడు యశోదాదేవి నందమహారాజు గారు ఎంత గొప్ప తపస్సు చేయకపోయినట్లయితే ఆ భగవంతుడు వాళ్ళ గృహములో శిశువుగా జన్మించడము, ఆకలి కోసం తాళలేక యశోదాదేవి దగ్గర పాలు అడగడము, ఎంత గొప్ప లీలలు ఇవన్నీ కూడా. నంద కిమకరోత్ బ్రహ్మం శ్రేయ ఏవం మహోదయం యశోదా మహాభాగా పపౌ యస్యాహ స్తనం హరి. పరీక్షలు మహారాజు అంటున్నాడు సుఖదేవ గోస్వామి గారు, ఓ బ్రహ్మర్షి, శ్రీ నందమహారాజు ఎట్టి మంగళకార్యములు చేశాడో కదా, దాని వలన శ్రీకృష్ణుడు స్వయముగా పుత్రుడిగా పొందాడు.
పెద్ద పెద్ద మహారుషులు వాళ్ళందరూ కూడా వేల వేల సంవత్సరములు తపస్సు చేసినప్పటికీ కూడా ఈ భగవంతుడి యొక్క దర్శనమును పొందలేకపోతున్నారు. అటువంటి భగవంతుడిని నందమహారాజు గారు పుత్రుడుగా పొందారు అంటే ఆయన ఎంత పెద్ద గొప్ప తపస్సు చేసి ఉండాలి. ఆ విధముగానే బ్రహ్మజ్ఞులు, బ్రాహ్మణులు, పెద్ద పెద్ద యజ్ఞములు నెయ్య మొదలు ద్రవ్యముని ఆహుతి ఇచ్చినప్పుడు కూడా భగవంతుడికి అందుతుందో అందుకు తెలియదు. ఆ విధంగా వేద విధిని అనుసరించి భగవంతుడికి పంచభక్ష్య పరమాణాలు పెట్టినా కూడా ఆయన తింటాడో తిండో తెలియదు, కనపడ్డు. కానీ అటువంటి భగవంతుడు చిన్న పిల్లవాడు కూడా యశోద దగ్గర చేరి అమ్మా నాకు ఆకలిస్తుంది పాలు ఇమ్మని చెప్పి ఆవిడ దగ్గర పాలు తాగాడు అంటే యశోదాదేవి ఎంత గొప్ప తపస్సు చేసిందో, ఎంత మహాభాగ్యాన్ని పొందిందో. స్వయం భగవానుడు శ్రీకృష్ణుడు స్తనపానము చేసిన విషయమును విని పరీక్ష మహారాజు పరమ ఆశ్చర్యంగా చమత్కారుగా ఈ విధంగా అంటున్నట్ట, ఓ బ్రహ్మన్ అంటే ఓ సుఖదేవ మహర్షి, పరమభాగ్యవదేవు యశోదాదేవి పూర్వజన్మమున ఏమి తపస్సు చేస్తుందో కదా అడిగారు. ఇంకొక కారణం ఏమిటంటే శ్రీకృష్ణుని అన్నిటిలో కూడా అతని బాల్యలీలలే పరమ ఉదారముతో కూడినవి. భగవంతుడి యొక్క లీలలు చాలా లీలలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా అందులో బాల్యలీలలు అనేటువంటివి పరమ ఉదారము. ఆ గోపికల చేతిలో ఆయన కిరువం అయిపోయాడు. ఆ కొంచెం వెన్నపూస కోసం, కొంచెం పాల కోసం, మజ్జి కోసం అని చెప్పి వాళ్ళు ఎలా ఆడమంటే ఇలా ఆడేవాడు. మరి ఎంత ఉదారం కాకపోతే ఏ విధంగా అవుతాడు? భగవంతుని ఎవరు శాసించగలుగుతారా? ఆయన యొక్క చూపుకే సమస్త బ్రహ్మాండాలు కూడా ఉత్పత్తి లయమైపోతూ ఉంటాయి. అటువంటి భగవంతుణ్ణి వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఆడించారు అంటే వాళ్ళు సామాన్యులు గోపికల. ఇంకా అంటున్నారు, ఈ లీలలలో అతడు పూతనా రాక్షసికి కూడా ఆతృగతిని ప్రసాదించాను. ఉదారం అంటే ఆయన చాలా ఇచ్చే గుణం అన్నమాట, ఉదారత్వం. నిజంగా వాళ్ళకి అసలు అర్హత ఉందా అది చూడ్డు. పూతన రాక్షసి ఆహారంలో విషం కలపడం చాలా పెద్ద నేరం. అటువంటిది తన స్తనానికి కాలకుట విషాన్ని రాసుకుని వచ్చి పైకి మాత్రము ఏదో తల్లిలాగా ఆశించడం కోసం వచ్చింది. అటువంటి లోపలంతా విషం ఉండి పైకి భక్తులుగా నటించింది అనమాట ఆవిడ. అయినప్పటికీ కూడా ఆమెకి ధాతృకతని ఇచ్చాడు. అంటే యశోదాదేవిలో ఒక పని మనిషిగా అది ఉండేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. అంత గొప్ప దాత ఉదారుడు ఇంకో లోకంలో ఎవడుంటారట? అటువంటి కృష్ణుడు తప్ప నువ్వు ఇంకేమైనా శరణం పొందుతావు. కంబాదయాళం శరణం ప్రజేమహ. అంత ఉదారముతో లోపల కల్మషం అంతా పెట్టుకుని పైకి మాత్రం ఏదో ఒక సాధువులాగా నటించినప్పటికీ భగవంతుడు దానికి మురిసిపోయి ఇంత పెద్ద గొప్ప వరం ఇస్తుంటే అతన్ని మానేసి ఎవరి వెళ్తారు మీరు? కాబట్టి వాస్తవమునకు వచ్చి నంద యశోద ఇరువురులో శ్రీకృష్ణుని నిత్య సిద్ధ తల్లిదండ్రులు. నిజానికి యశోదాదేవి నందమహారిద్దరు కూడా భగవంతుడికి నిత్య తల్లిదండ్రులు. నిత్యము ఓ లోకంలో వాళ్ళు ఉంటారన్నమాట. వారు సాధన చేసి భగవానుని పొందలేదు వాళ్ళు. అట్లయినప్పటికీ కూడా వాళ్ళ జన్మాంతర సాధన గురించి తెలుసుకున్న ఎందు ఆసక్తి కలవాడ పరీక్షణందులకు శ్రీ సుఖదేవుడు వారి అంశావతారముకు ద్రోణుడు ధరల యొక్క కథలు చెప్పాడనమాట. కానీ ఎంత మహాభాగ్యం లేకపోయినట్లయితే ఈ విధముగా వాళ్ళు పొందరని అడుగుతుంటే దానికి సుఖమహర్షి చెప్తున్నాడు, నిజానికి వాళ్ళు నిశ్చిత వాడికి తపస్సు ఏకర్లేదు. వాళ్ళకి అసలు మామూలుగానే వాళ్ళు భగవంతుడి యొక్క తల్లిదండ్రులుగా ఆవిర్భవించారు. మిగతా వాళ్ళు మనలోనే వాళ్ళు తపస్సు చేసుకోవాలి కోరుకుని, అప్పుడు అనుగ్రహిస్తే వస్తుందేమో. అయినప్పటికీ కూడా భగవంతుడు ఏమి అడిగితే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ధార ద్రోణులు అనేటువంటి ఇద్దరు కూడా భగవంతుడి యొక్క కోసం తపస్సు చేశారు. వాళ్ళు
తపస్సు చేస్తే తపస్సుకు భగవంతుడు మెచ్చుకుని అవతరిస్తే నీలాంటి మాకు పుత్రుడు కావాలి అన్నారు. నా లాంటి ఇంకా లాంటిలే ఉండవు, నేను తప్ప ఇంకెవరు ఉన్నది, ఆయన కన్నా గొప్పవాడు, ఆయనతో సమానమైన వ్యక్తి ఎవరు లేదు ప్రపంచంలో సృష్టిలో అనమాట. కాబట్టి నేనే నీకు పుత్రుడు రావాలని పుత్రుడుగా వచ్చాడు అనమాట. ఆ విధముగా వాళ్ళ యొక్క అంశావతారము భగవంతుడికి ఏ విధంగా అంశావతారాలు ఉంటాయో ఆ విధముగా భగవత్ పార్షదులు నిత్యము గోలోకములో ఉండేటువంటి వాళ్ళకు కూడా అంశావతారాలు ఉంటాయి. ఎందుకంటే భగవంతుడిని పుత్రుడుగా పొందాలి, వాత్సల్య మనలో కలగాలి అంటే మనలో ఏ కొంచెమైనా సరే ఆ యశోదాదేవి యొక్క నందమహారాజుల యొక్క అంశం మనలోకి రావాలి. ఏ విధంగా సర్వ జీవరాశులలో భగవంతుడు అంతర్యామి రూపముగా ఉంటున్నాడు, పరమాత్మ రూపంగా ఉంటేనే మనకి మనుగడ. ఆ విధముగానే సాధన చేసినప్పటికీ కూడా ఆ నందమహారాజు గారి యొక్క యశోదాదేవి యొక్క ఒక కృప, ఒక అంశం మనలోకి వస్తేనే మనం భగవంతుడి దగ్గర వాసరసం పొందడానికి మనకి వీలవుతుంది అన్నమాట. కాబట్టి ఆ విధముగానే ధరా ద్రోణులు ఇద్దరూ కూడా ఆ నందమహారాజు గారి యొక్క యశోదా యొక్క అంశావతారములు. కారణం ఎందుకుట? స్వాభావికముగానే ప్రేమ తృప్తిరహితమైనది. భగవత్ ప్రేమ ఏ ప్రేమ కలిసి తృప్తి ఉండదు, అది ప్రేమించే కొద్దీ ప్రేమ ఎక్కువతో ఉంటుందన్నమాట. అందువల్ల ప్రేమను సర్వభావములతో ఆస్వాదించుటకు వారు అంశ కళారూపములతో అవతీర్ణులై సర్వభావములతో రసాస్వాదనము చేయుతుందురు. కాబట్టి వాళ్ళే యోగ్యత కనుక మనకు వచ్చినట్లయితే అప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహం చేత వాళ్ళ అంశములు మన మీద ఆవరిస్తాయి. మనం చెప్పుకున్న దేవతలందరూ కూడా వ్రజవాసుల యొక్క ఇంద్రియముల మీద వాళ్ళు ఆవహించి వాళ్ళ నేత్రముల ద్వారా భగవంతుడి రూపాన్ని చూడడము, వాళ్ళ యొక్క శ్రవణముల ద్వారా భగవంతుడు వేణుమాధుర్యాన్ని వినడం చేస్తూ ఉంటారు. లేకపోతే రాదు. కాబట్టి అక్కడ నిరంతరము నందమహారాజు యశోదాదేవి కృష్ణుడి యొక్క వాత్సల్యం పొందినప్పటికీ కూడా ఇంకా ఎక్కువగా పొందాలి. చెప్పేది ఒకడే, వినేది వీళ్ళే. అయినప్పటికీ ఎక్కడైనా పురోగతి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకుట? ఇంకా వినాలి, అక్కడ ఇంకా గొప్ప చెబుతారేమో. అది చెప్పింది అర్థమైంది కదా. మనమారది గారు ఒకటి చెప్తున్నారు, అక్కడ ఇంకొక ప్రోగ్రాం పెట్టారు, రమ్మని అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం మనం. అక్కడ వింటూ ఉంటాం. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఆ భగవత్ కథ అమృత శ్రవణములో ఒక గొప్పతనం ఉంటుంది అన్నమాట. దానికోసం వెళుతూ ఉంటారు. ఆ విధముగానే కృష్ణుడు అవతరించినట్లయితే కృష్ణుడి యొక్క పార్షదులు కూడా ఆయనకి ఇంకా ఎక్కువ సేవ చేసుకోవాలి. అక్కడ ఇంకే కొత్త కొత్త ఇంకా వస్తువు దొరికితే అక్కడ వాళ్ళు చేద్దామని చెబుతుంది వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ విధముగా ప్రేమరస ఆస్వాదం చేయడం కోసం వాళ్ళు అవతీర్ణులతో సర్వభావములతో ఎప్పుడెప్పుడు ఏం కావాలో అది మనకు తెలియదు, వాళ్లే చేయాలన్నమాట. రసో వయసహ రసోహ్యేవాయం లబ్ధానంది భవతి అనేటువంటి శృతులు వాక్యములు కృష్ణుడు కోసం చెప్పాయి. కృష్ణుడే రసో వయసు. ఆయన శ్రీ భగవాన్ రసస్వరూపుడు, అంటే ఆనంద స్వరూపుడు. ఆయనకు ఆనందం కానీ ఇంకేమీ లేదు, ప్రతిదీ కానీ ఆనందం మాత్రం తీసుకుంటాడు ఆయన. జీవుడు ఆ రసమును పొందియే ఆనందం కలుగును. అటువంటి రసమును పొందనంత వరకు జీవుడికి శాంతి లేదు, ఆనందం కలదనమాట. ఈ ప్రమాణమును అనుసరించి ఇంకనూ తెలియనిదేమనైనా ఆనంద రూపుడకు భగవానుని సమస్త విగ్రహము రసమయమే. సచ్చిదానందమయ రస విగ్రహం అన్నారు. భగవంతుడు పరిపూర్ణ రసమయుడు. ఆయన సముద్రములో ఎక్కడ నీటి మీద తీసుకున్నా కూడా ఉప్పుగానే ఉంటుంది. ఆ విధంగా భగవంతుడిలో ఏ అంశం తీసుకున్నా కూడా చూసినా కూడా అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది అన్నమాట. ఆయన యొక్క విగ్రహమే రసమయం. అందుకనే భాగవతులు చెబుతున్నా ఏమిటంటే పరిభాష రూపంగా చెబుతున్నారు, కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆయన స్వయం భగవంతుడు కృష్ణుడు. భగవత్ శబ్దవాచ్యాణి ఇత్యాది ప్రమాణం అనుసరించి శ్రీకృష్ణుడే స్వయం భగవానుడు. మీరు కృష్ణ యొక్క భక్తులు అని చెప్తున్నారు, అలా కాదు. నేను కృష్ణ భక్తులను కాకపోయినప్పటికీ కూడా అది చెబుతాను. ఎందుకంటే శాస్త్రము చెప్పిన వాక్యము
అందులో రహస్యాన్ని గుర్తించగలిగినట్లయితే అందరూ కూడా కృష్ణస్తు భగవాన్ సేవ అని చెప్పి ఒప్పుకుంటారు. రామభక్తులు కొంతకాలం వచ్చి ఒక ఆయన కూర్చొని వింటూ ఉండేవాడు. నేను రామస్తు భగవాన్ సేవ అంట అన్నాడు. చాలా కుదరనైనా అనుకుంటూ రామాయణ రాసింది ఏమిటి, కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే ఆ కృష్ణుడే స్వయం భగవంతుడు. అందుకనే ఆయనలో 64 గుణములు పరిపూర్ణంగా ఉన్నాయి, మిగతా ఎవరిలో అటువంటివి లేవు. అందుకనే స్వయం భగవంతుడు. అంతేకాకుండా సమగ్ర ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞాన, వైరాగ్యములు ఈ 6 గుణములు కూడా పరిపూర్ణంగా ఒకే సమయంలో 6 కూడా చూపించాలి. మొత్తం 6 ఐశ్వర్యాలు ఒకే కాలములో ఆయన బహిర్గతం చేయాలి. అది ఒక్క చైతన్య మహాప్రభు కృష్ణుడు వెంకీ అవతారాలున్నది అవలేదు, అవదు కూడా. కాబట్టి కృష్ణస్తు భగవాన్ అనేటువంటిది ఒక కృష్ణుడికి. కృష్ణుడు తప్ప ఇతర విగ్రహములందు భగవత్ శబ్దము గౌణ భావముతో ప్రయుక్తమగును. ముఖ్యభాగం కాదు, ముఖ్యము గౌణ 2 రకాలు ఉంటాయి. భగవాన్ అనేటువంటి శబ్దాన్ని ఒక్క కృష్ణుడికే ముఖ్య భావముతో ఆయనకి చెల్లుతుందన్నమాట. మిగతా వాళ్ళు భగవాన్ భగవాన్ అంటూ ఉంటారు. కొన్ని మనకి చోట్ల నారద మహర్షిని భగవాన్ అన్నారు, వ్యాసుని భగవాన్ అన్నారు. అయితే వాళ్ళు గౌణం అన్నమాట, ముఖ్య రూపంగా కాదు. ముఖ్యం అంటే ఆరు పరిపూర్ణంగా ఉండాలి. గౌరవం కోసం మనం చెబుతూ ఉంటారు. తాత అంటారు, ఏ తాత అని సంస్కృతి పిలుస్తూ ఉంటారు. తాత అంటే తాతయ్యనా, నాయన అర్థం వస్తుంది అనమాట. ఆ విధంగా కొన్ని చోట్ల కొన్ని శబ్దాలు వాళ్ళు వాడుతూ ఉంటారు. దాని యొక్క ఆంతరం మనం తెలుసుకొని చెప్పాలి తప్ప ప్రతివాడిని భగవంతుడు సరిపోదు. కృష్ణుడు స్వయం భగవంతుడు. కాబట్టి స్వయం భగవానులకు శ్రీకృష్ణ విగ్రహమునందనే పరమానందము పూర్ణతమ రూపముగా అభివ్యక్తమగుతున్నది. ఏమిటి కాబట్టి ఏమిటిట, ఆ భగవంతుడు యొక్క ఏమంటున్నారు, ఆ పరమానందము అనేటువంటిది పూర్ణతమముగా అవ్యక్తం అవుతోంది. పూర్ణతమము, పూర్ణము, పూర్ణతరం, పూర్ణం 3 ఉన్నాయి. పూర్ణం అంటేనే సూపర్లేటివ్. దాని మళ్ళీ మీకు పైన ఇంకా ఉంటాయా? ఆంగ్లంలో ఉండవు, సంస్కృతంలో ఉండదు. కృష్ణుడు అనమాట. కృష్ణుడు పరిపూర్ణము అయినప్పటికీ కూడా ఇంకా పూర్ణుడు. ఆయన పూర్ణుడుగా ద్వారకలో ఉంటాడు, పూర్ణతముడుగా మధురలో ఉంటాడు, పూర్ణతమముగా బృందావనంలో ఉంటాడు. కాబట్టి ఆ భగవంతుడు ఆయన పరమానందము పూర్ణతమ రూపముగా అభివ్యక్తం అవుతోంది. బ్రజవాసులు కూడా తమ తమ భావను అనుసరించి ఆ పరమానందమును ఆస్వాదము చేయుచుందురు. అటువంటి పూర్ణతమ రసాన్ని ఆస్వాదించడానికి బ్రజవాసులకు మాత్రం యోగ్యత ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఆ పూర్ణతమ రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. శ్రీ భగవానుని ఇతర విగ్రహములందు కూడా పూర్ణానందము ఉన్నను వాని పూర్ణత్వం వ్యక్తము కాదు. మిగతా భగవంతు విగ్రహములో పూర్ణానందం ఉండవచ్చు, కానీ అది వ్యక్తము కాదు. చంద్రుడు పూర్ణిమ నాడే 16 కళలతోటి పరిపూర్ణంగా ఉంటాడు. పాఠ్యములకు చంద్రుడే అంటాం, ఏకాదశి చంద్రుడు చంద్రుడే, కానీ పరిపూర్ణ ప్రకాశం ఒక పూర్ణిమ రోజున. ఆ విధముగానే భగవంతుడు ఒక్కడే. ఆయనే రాముడైనా, ఆయన నరసింహస్వామి ఎవరైనా సరే ఆయనే. కానీ ఒక్క కృష్ణుడుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయనలో ఆ 64 గుణములు, ద్వాదశ రసములు అవన్నీ కూడా పరిపూర్ణంగా వ్యక్తం అవుతూ ఉంటాయి. కాబట్టి మిగతా విగ్రహములలో ఈ పూర్ణత్వం వ్యక్తము కాదు. ఎందుకుట? ఏలన భావమే ఆనందమును వ్యక్తపరుచును. ఆనందము కావాలి, బయటికి రావాలి, లోపల భావం ఉండాలి. మీరు భావముతో చక్కగా పాడితేనే అందులో ఉండే ఆనందం బయటకు వస్తుంది. భావమే లేకపోతే ఇంకేముంది? ఇక్కడ భావం ముఖ్యం అన్నమాట. కాబట్టి భావమే ఆనందమును వ్యక్తపరచడానికి బ్రజమునందు తప్ప వేరొక స్థానమున పూర్ణ ఆనందము అభివ్యక్తము కాదు. ఒక్క బృందావనంలో మాత్రమే ఆ భగవంతుడితోటి సకులు వచ్చి ఆడుకుంటాం అంటారు. మిగతా చోట్లయితే
కంసుని సంహారం చేసిన తర్వాత కృష్ణుడు వచ్చి దేవకి వసుదేవుని కారాగారం నుంచి ముక్తులు చేయించి నమస్కారం పెట్టాడు. నమస్కారం పెడితే వాళ్ళు భయపడిపోయారు, వెనక్కి పోయారు నమస్కారం చేస్తుంటే దేవకి వసుదేవులు. ఎందుకంటే ఆయన ఎందు వాళ్ళకి బుద్ధి ఉందన్నమాట. ఆ భగవద్బుద్ధి ఉన్నంతసేపు పరిపూర్ణ శుద్ధ వాత్సల్యరసం ప్రకటన కాదు. యశోద అయినట్లయితే నేను భగవంతుడికి ఏనా అని చెవి వెలుపు దెబ్బ కొడుతుంది, నీకేదో పట్టింది, బోధం పట్టింది అంటుంది. అక్కడ భగవంతుడికి పరిపూర్ణ వాత్సల్యం ఉంటుంది అన్నమాట. యశోదాదేవి దగ్గర, నందమహారాజు దగ్గర లాలనము పాలనం, లాలించడం పాలించడం, ఈ రెండూ కాకుండా ఇంకా విద్యాబుద్ధులు నేర్పాలి. తల్లి వదిలేయకూడదు, చిన్నప్పుడు వదిలి ఎక్కడ పడేసాక ఏం చదువుతాట కూడా నేర్పాలి. దానికోసం తాడనము భర్సనము, చదువుకోతే భయపెట్టాలి, చెప్పిన వినకపోతే తాడనం కొట్టాలి. అవన్నీ ఒక ఇసుగా చేయగలిగింది తప్ప దేవికి చేయలేదు. అందుకని అక్కడ శుద్ధమైనటువంటి భగవత్ తత్వం పరిపూర్ణంగా ప్రకాశం అవుతుంది బృందావనంలో అన్నమాట. కాబట్టి వ్రజమునందు తప్ప వేరొక స్థానమునది పూర్ణముగా అభివ్యక్తము కాదు. కావున వ్రజమందలి కృష్ణుడు ఎట్లు స్వయం భగవానుడో అతని పరికరములందరూ కూడా అట్లే భావమునకు మూల స్వరూపులు. అర్థమవుతుందా? కృష్ణుడు ఏ విధంగా పరిపూర్ణ భగవంతుడు కేవలం ఒక్క బృందావనంలో ఉంటాడో ఆ విధముగానే ఆయన యొక్క తల్లిదండ్రులు కానీ సఖులు కానీ వాళ్ళందరూ పరిపూర్ణం అనమాట. ఎక్కడైనా రాముడు అయోధ్యలో జన్మించినప్పుడు దశరథ రాముడు మన దశరథ మహారాజులు వీళ్ళు రావాలంటే అక్కడి నుంచే రావాలి. నందమహారాజు గారి యొక్క కళలు అంశములు అవన్నీ కూడా. కాబట్టి వ్రజములందరి అట్లే భావమునకు మూల స్వరూపులు. వారిలో వాత్సల్య భావమునకు ఆధారము శ్రీ యశోద మరియు శ్రీ నందుడు మున్నగు బ్రజవాసి వర్గము. కాబట్టి భగవంతుడి యొక్క వాత్సల్య భావం పొందాలి అంటే వాళ్ళ పరివేషణ ఉండాలి. యశోదాదేవి యొక్క, నందమహారాజు గారి యొక్క, ఇంకా నందమహారాజు గారి ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరి యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట. వాళ్ళ సొత్తది. కాబట్టి బ్రజవాసి వర్గము. కారణము భావము లేక రసము ఉండజాలదు. భావం లేకపోతే రసం ఉండదు. వాళ్ళు ఏ భావంతో చేశారో ఆ భావంతో మన భావాన్ని ఆశ్రయించాలన్నమాట. ఆ భావము కనుక లేకపోయినట్లయితే రసము ప్రకటము కాదు. కాబట్టి భావం వాళ్ళ దగ్గర ఉంటుంది, అక్కడే మనం తెచ్చుకోవాలి. రసహీనముకు భావమునకు కూడా అస్తిత్వము అనుభవము కాదు. మళ్ళీ భావం ఉంది, అందులో రసం లేదు. రసం లేకుండా భావం ఉన్నా కూడా అక్కడ ఏమీ ఆస్వాదన ఉండదు. కాబట్టి శ్రీకృష్ణుడు స్వయముగా రసస్వరూపుడు అయ్యును, రసాస్వాదనము కొరకు భావరూపముతో ప్రకటితుడయ్యను. అందుకనే భగవంతుడు ఆయన స్వయముగా రసస్వరూపుడు అయినప్పటికీ కూడా ఆయన భావముతో ఆవిర్భవించాట. కావున బ్రజవాసి వర్గము భావమునకు మూల స్వరూపము కావున వారితో శ్రీకృష్ణుడు ఎట్టి భేదము లేదు. అనగా వారు శ్రీకృష్ణుని విశుద్ధ సత్వం యొక్క ఘనీభూతమూర్తులు. కాబట్టి ఏ విధంగా భగవంతుడు సచ్చిదానంద ఘనమూర్తియో ఆ విధముగానే భగవత్ పరికరములు కూడా సచ్చిదానందమయ విగ్రహములు. పితామాతా స్థాన గృహ శయ్యాసన ఆర్ ఏ సభ కృష్ణేరు శుద్ధ సత్వేరు వికార. భగవంతుని యొక్క తల్లిదండ్రులు కానీ, భగవంతుడు ఉండేటువంటి స్థానము, ఆయన గృహము, ఆయన పొడుండేటువంటి శయ్య, ఆయన కూర్చునే ఆసనము, అవన్నీ కూడా కృష్ణుడి యొక్క శుద్ధసత్వ వికారములు. ఆ భగవంతుడి యొక్క తత్వ సేవక భగవంతుడు, సేవ్య భగవంతుడు. సేవ్య భగవంతుడు కృష్ణుడు, సేవక భగవంతుడు బలరాముడు, అటు రాధాదేవి, నంద హృదయులందరూ పరిధిగల వర్గం అన్నమాట. ఆ విధంగా ఉంటారు. తతో భక్తిర్భగవతి పుత్రీ భూతే జనార్దనే దంపత్యోర్నితరాం ఆసీత్ గోప గోపీషు భారత. కాబట్టి ఎవ్వరు కూడా యశోదాదేవి అవలేరు, నందుడు అవలేరు, రాధ అవలేరు, గోపికలు కూడా అవలేరు. అక్కడ ఉన్న వాళ్ళే
వాళ్ళ యొక్క దాసులుగా ఈ తపస్సు స్వీకరించినట్లయితే మీరాబాయి కానీ ఆండాడు గోదాదేవి కానీ వీళ్ళ దగ్గరికి రాలే, వీళ్ళ యొక్క ఆనుగత్యం పొందలేదు. ఆస్వాదనకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆనుగత్యం పొందాలి, వాళ్ళ దగ్గర నుంచి భావాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకోలేదు వాళ్ళు, కాబట్టి గౌడీ వైష్ణవ వాళ్ళని స్వీకరించరు. లక్ష్మీదేవి కూడా ఎంతకాలం తపస్సు చేస్తుంది, ఇప్పటికీ తపస్సు చేసినా కూడా ఆ బ్రజవాసుల యొక్క భావమునకు ఆవిడ ఆనుగత్యం స్వీకరించదు. కాబట్టి మెజెస్టిక్ కదా ఆవిడ తపస్సు, అందులో కృష్ణుడు అక్కడ రాలేదు. ఇప్పటికీ కూడా బిలవనంలో తపస్సు చేస్తూ ఉంటుంది ఆవిడ లక్ష్మీదేవి. అయినప్పటికీ మళ్ళీ శివుడు తపస్సు చేసి గోపికా దేహం కోసం ప్రార్థించాడు. దాంతో పార్వతి అనుగ్రహం వలన స్త్రీ శరీరం వచ్చింది. ఆయన బృందావనంలో వెళ్ళబోతున్నాడు, కానీ లోపల మాత్రం ఆయన ఆభూషణం ఉందే. ఎవరు అది మెడలో వదిలిపెట్టడంలే, గోపికనే కూడా ఆయన అలాగే ఉంది. దాంతో వాడు లోపల గేట్ తట్టే పెట్టారు. ఆయన పరిపూర్ణమైన ఆనుగత్యం పొందకపోయినట్లయితే లోపల ఉండదన్నమాట. కాబట్టి ఆనుగత్యం లేకపోతే భావం రాదు, ఆ భావం లేకపోతే అక్కడికి వెళ్ళలేం. కాబట్టి బ్రజవాసీ వర్గము భావమునకు మూల స్వరూపము కావున మనం వాళ్ళని ఆశ్రయించాలి. భారత అంటే ఓ పరీక్షిత మహారాజా ఏమిట, అనంతరము భగవానుడు జనార్దనుడు పుత్రత్వమునొందగా సకల గోపగోపికలలో ఆ దంపతులకు భగవానుని యందు అధికతరముకు భక్తి కలిగి ఉండెను. కాబట్టి భగవంతుడు ఆ విధముగా ఉదారముగా జనార్దనుడు పుత్రత్వాన్ని పొందాడు. భగవంతుడు అజుడు, ఆయన జన్మ లేదు. అయినప్పటికీ వీళ్ళ ప్రేమకి వసుడై భగవంతుడు ఇప్పుడు ఆవిర్భవించాడు. ఆ భగవంతుడు ఆవిర్భవించిన వెంటనే అక్కడ ఉండేటువంటి సకల గోపగోపికులకు వాళ్ళ దంపతులకు కూడా నందయశోదలకు కూడా భగవానుడి ఎక్కువ అధికతరము, ఎక్కువగా అతనికి ఆ ప్రేమ కలిగిందన్నమాట. అంతకుముందు లేకపోతే వస్తుందా? శిశువు జన్మించిన వెంటనే తల్లికి ఆనందంతోటి ఆ పిల్లకాసం అన్ని పాల్గొని వస్తాయన్నమాట. కాబట్టి భగవంతుడు ఎప్పుడైతే ఆయన బాల్య రూపాన్ని ప్రకటించాడో వెంటనే వాళ్ళల్లో ఆ వాత్సల్య పరిపూర్ణం ప్రేమ వాళ్ళకి వచ్చిందన్నమాట. ప్రేమవంతులకు భక్తుల హృదయము ప్రేమతో పరిపూర్ణమై ఉంటుంది, అంతే కదా. భగవంతుని ఎవరైతే ప్రేమిస్తామంటారో వాళ్ళ హృదయాల ప్రేమ ఉంటుంది. అది ఉన్నా కూడా వాళ్ళకి చాలు అనేటువంటి బుద్ధి ఉండదట. సరిపోతుంది అని కాదు, అధికంగా వస్తూ ఉంటుంది. అందుచేతనే వారు ప్రేమ యొక్క స్వభావము చే దైన్యవశమున అందరి కడను కృష్ణ భక్తిని ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా కావాలి, ఇంకా కావాలి. అందరి దగ్గర కూడా కృష్ణ భక్తిని ప్రార్థిస్తూ ఉంటారు. ప్రేమిక భక్తులు సాధనము నుండి ప్రారంభించి సాధనాంతమున ప్రేమలాభం వరకు మరియు ప్రేమలాభానంతరము సాక్షాత్ శ్రీకృష్ణ సేవాలాభం వరకును సమానము ఆదరమును చూపుతూ ఉంటారు. అందుకని ఇదే సాధన, ఇదే సాధ్యం అంటూ ఉంటారు. మిగతా వాటిల్లో సాధన చేసిన తర్వాత సాధ్యం వస్తుంది, పొందడానికి సాధన అక్కర్లేదు. సాధన చేసుకున్నారు, సాధన చేసిన తర్వాత వాళ్ళకి సాధ్యము వస్తువు లభించింది, తర్వాత సాధన అక్కర్లేదు కదా. కానీ ఈ భగవద్భక్తి రాజ్యంలో మాత్రము మనము బద్ధవస్థ నుంచి ముక్తవస్థ పొందడం కోసం హరినామమే సంకీర్తనం చేస్తాం, అదే సాధనం. ముక్తులు అయిన తర్వాత కూడా అక్కడ చేసేది కూడా అదే సంకీర్తనమే. కాబట్టి నామమే సాధ్యము, నామమే సాధనము. మనం పొందడం కోసం చేసేటువంటి సాధన కూడా భక్తియే, సేవయే సాధ్యము. ఇందులో ప్యాస్ అయిపోయిన తర్వాత పొందిన వస్తువు పొందడం చేసి కూడా మళ్ళీ సేవే చేయాలి. కాబట్టి ఇదే సాధన, ఇదే సాధ్యము. అందుకనే అయి ముక్తైకురై రూపాస్యమానం ఉన్నారు భగవన్నామాన్ని. భగవన్నామాన్ని ఎప్పుడు కూడా ముక్తులు ఎప్పుడు నిరంతరం కీర్తిస్తూ ఉంటారు. అది మనం కీర్తించే వస్తువు కాదు. కానీ మనకి ఆ యోగ్యత పొందడానికి కూడా
ఇదే మనకు ఉపాయం అన్నమాట. నామ సంకీర్తనం చేయగా చేయగా మనకి నామ సంకీర్తన యోగ్యత కలుగుతుంది. యోగ్యత లేదు, యోగ్యత కావాలంటే ఏదో కొనుక్కోలేము దాన్ని. నామము సంకీర్తనం చేయడమే దాని యోగ్యతకి సాధన. అయిన తర్వాత మనం చేసేది అదే. కాబట్టి అయి ముక్తకులై రూపాస్యమానం హరినామం సంశ్రయామి అని అంటారు. కాబట్టి ప్రేమిక భక్తులు సాధనము నుండి ప్రారంభించి సాధనాంతమున ప్రేమలాభం వరకు మరియు ప్రేమలాభానంతరము సాక్షాత్ శ్రీకృష్ణ సేవలాభం వరకును సమానముగా ఆదరం. ఇంట్రెస్ట్ ఒక రకంగా ఉండాలి. చదువు మనకి చదువుకున్నప్పుడు చదువు మనకి పరీక్ష సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి చదవాలి, ఇంకా అయిపోయింది. పరీక్ష రాసేస్తే పాస్ అయిపోతే దానికి అవసరం ఉండదు మనకి. ఇంకా అలా కాదు. ఇది ఒక వ్రతం మొదలుపెట్టారు, 30 రోజులు వ్రతం చేశారు, వ్రతం అయిపోయింది, అంతే. అన్ని మాలా వేసుకుంటారు, అయిపోయింది. మాకు దర్శనం అయిపోయింది, చేస్తాం కాక అయిపోయింది. అలా కాదు. ఇది ఏదో నది దాటేదో తప్ప అవసరం, నది దాటి తప్పనిక కాల్ చేయడం అలా కాదు. నిరంతరం మనకి నిత్యం ఉంటుంది అనమాట. కూడా వచ్చేది ఇదే, దానికోసం చేసే సాధన కూడా ఇదే అనమాట. కాబట్టి అంతేగాక నిత్యసిద్ధ నిత్యసిద్ధ పరికర గణము కూడా నిత్యముకు సాక్షాత్ సేవను చేసియు సాధనానుష్ఠానము కొరకు ఆసక్తిని చూపుతుందరు. అందుకునే వాళ్ళు ఆ భగవత్ సేవ పొందినప్పటికీ కూడా భగవత్ సేవ చేస్తూ ఇంకా భగవత్ సేవను పొందడం కోసం మళ్ళీ ఇంకా ఎక్కువగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉత్కంఠ విచిత్రం అనమాట. అది నంద స్వపుత్రమాదాయ ప్రోష్యాగత బుధారధీ మూర్ధ్యవ్యఘ్రాయ పరమాం ముదం లేభే కురుద్వహ. ఓ కురుశ్రేష్ఠ అంటే ఎవరు? ఆయన జనమే అని చెప్పి చెప్తున్నారు. కురుశ్రేష్ఠ భారతవంశంలో వాడి కదా ఆయన. ఉదార చేతాయగు శ్రీ నందుడు లేకపోతే సుఖమహర్షి పరిశ్రమ చెప్తున్నాడు. ఉదార చేత నందమహారాజు గారు ప్రవాసము నుండి గృహమునకు ఆగమన పూర్వకముగా ఆయన అక్కడికి వెళ్ళాడు. కృష్ణ పుట్టిన తర్వాత ఉత్సవం అయిపోయింది. కంసు దగ్గరికి వెళ్ళి ఆ శుభ్రం కట్టాలి కదా, మరి కారము కట్టి వస్తున్నాడు. ప్రవాసం అంటే వాడు ఊరు కాకుండా ఇంకో ఊరు వెళ్ళడం అనమాట. ఆ బయట ఊరు వెళ్ళి వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆగమన పూర్వకంగా కృష్ణుడు తన ఒడిలోనికి తీసుకొని శిరమును ఆఘ్రాణము చేయించు పరమానందమును పొందెను. ఇంత భగవంతుడితో విరహం వచ్చింది కాబట్టి వెళ్ళాడు కదా మరి. కాబట్టి వచ్చిన తర్వాత వెంటనే కాలు కడుక్కొని కృష్ణ ఒళ్ళో తీసుకొని ముద్దు పెట్టుకొని తల వాసన చూసి ఆనందం అనుభవించాడు. కాబట్టి భగవంతుడితో ఒక పూట ఎడబాటు కూడా వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. అది వాత్సల్య రసమునకు ఈ విధముగా తలల వాసనతో అనేటువంటి ఒక భావం అన్నమాట. సమాతు స్విన్నగాత్రాయ విస్రస్త కవర స్రజ దృష్ట్వా పరిశ్రమం కృష్ణ కృపయాసీతు స్వబంధనే. యశోదాదేవి యొక్క శరీరము అధిక ఘర్మము చేత ఆప్లుతమయ్యను. పాపం ఆవిడ అలసిపోయింది. యశోదాదేవి మొత్తం ఒళ్ళంతా కూడా చెమట పట్టేసింది, చెమట కారిపోతున్నాయి. అధిక పరిశ్రమ అన్నమాట. పని ఎక్కువ చేయడం వలన, వాళ్ళ వెనకాల ఎక్కువ పరిగెట్టడం వలన పాపం ఒళ్ళంతా కూడా చెమటతో నిండిపోయింది. ఇంకా పాపం ఆ కొప్పు నుండి పూలు జారిపోయాయి. దాంతో చూశాట శ్రీకృష్ణుడు తల్లి యొక్క పరిశ్రమను చూచి కృపావశము చే స్వయముగా బంధనమును గ్రహించాను. ఇంకెక్కువ అమ్మను కష్టపడకూడదు పాపం, సరే అని చెప్పి లొంగిపోయాడు. లొంగిపోయి బంధనమును తాను స్వయముగా స్వీకరించాడు. నీకు అట్ల రాదు అని చెప్పి తీసుకుని తానే కట్టి చూపించాడు అనమాట. తల్లి యశోద యొక్క పరిశ్రమ మరియు తజ్జనితముకు శ్రీకృష్ణుని కృప, సాధకుడి యొక్క సాధన పరిపూర్ణంగా ఎటువంటి వానాకాలం చదువు కాకుండా పరీక్ష చదివే చదువులా ఉండాలి. అప్పుడు మన యొక్క పరిశ్రమను చూసి
కృష్ణుడు కూడా అనుగ్రహిస్తాడు. ఈ రెండును అతని బంధనమునకు కారణములు. భగవంతుని ఎవరు జయించలేరు, ఆయన ఎవరు కట్టలేరు. అయినప్పటికీ కూడా కట్టవచ్చు. ఎలాగా? తీవ్రమైన సాధన చేయడం వలన. తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుష పరం. కాబట్టి వాని యందు పూర్ణతమకు ఈశ్వరత్వము విద్యమానముగానున్నను భక్తానుగ్రహవశము కూడా ఉన్నది. ఇట్లు ఈశ్వరత్వమును విసర్జించి భక్తుని యొక్క తృప్తిని సాధించుటయే అతని భక్తాధీనత వాత్సల్యం యొక్క స్వరూప లక్షణం. భగవంతుడు ఎవరికి కూడా లొంగడు, అది భగవతత్వం. అయినప్పుడు ఇక్కడ లొంగిపోతాడు. ఎందుకంటే భక్తులు యందు ఉండేటువంటి ఆ భక్తుని అనుగ్రహించడం కోసం అని చెప్పి ఆయన ఆ విధముగా లొంగుతూ ఉంటాడు. అప్పుడు భగవతత్వాన్ని ఒక పక్కన పెట్టేస్తాడు. ఈశ్వరతత్వము, భగవంతుడు ఎవరు కట్టలేరు, దాన్ని పక్కన పెట్టేస్తాడు, కట్టెందుకుంటాడు. కాబట్టి ఆ తత్వాన్ని విసర్జించి భక్తుని యొక్క తృప్తిని సాధించడే. తను ఏ విధముగా ఉంటే భక్తుడికి తృప్తి కలుగుతుందో కడితేనే కానీ యశోదకి నిద్రపట్టదు. బాగా ఆవిడ పట్టుదలతో ఉంది, అటు తీరదానందనమాట. కాబట్టి ఆ తల్లి యొక్క మాటనే ఇది గెలిపించాడు. ఆయన భీష్ముడి యొక్క మాటను కూడా భగవంతుడు గెలిపించాడు. తాను తన యొక్క ఈశ్వరత్వాన్ని పక్కన పెట్టి ఆ ప్రేమిక భక్తుల యొక్క మాటని ఆయన నిలబెడుతూ ఉంటాడు. వాళ్ళ తృప్తి కలిగించడం ఈయన యొక్క భక్తాధీనత. కాబట్టి తన యొక్క తత్వాన్ని కూడా పక్కన పెట్టి భక్తుని యొక్క తృప్తి కోసం అని చెప్పి ఆయన భక్త అధీనత వాత్సల్యాన్ని ఆయన అక్కడ చూపుతూ ఉంటాడు. శ్రీ భగవానుని వశీభూతము గావించుకున్నటకు ఎవరి యందు ఎంత మాత్రము వ్యగ్రత ప్రకాశమగునో శ్రీ భగవానుని యందును వాని వశీభూతమగుటకు అంత మాత్రమే కృపా వికాసమగును. అర్థమవుతుందా? ఇప్పుడు భక్తుడికి భగవంతుని చూడాలని కూడా ఆతృత ఎంత ఎక్కువగా ఉంటుందో దాన్ని అనుసరించే భగవత్ దర్శనం ఇచ్చేటువంటి ఆ కృప కూడా ఆయనలో వస్తూ ఉంటుంది. తీవ్ర కఠోరంగా మనకు భగవంతుడు ఉండడు ఇంకా. అందుకనే భగవద్భక్తి పేరు కృష్ణాకర్షిణి. ఆ భగవద్భక్తి మనలో పరిపూర్ణముగా అది హైపిచ్చిగా ఉన్నట్లయితే అప్పుడు ఆ భక్తికి భగవంతుడు వశీభూతం ఇచ్చేస్తుంది. ఆ భక్తులు ఆడుకొచ్చేస్తుంది భగవంతుని. భగవంతు ఇవ్వలేదు, ఇస్తా మీరు మీ అనుగ్రహం ఉంటే వస్తుంది, ఇవ్వమంటే ఎక్కడ ముడి చేస్తాను. అది మన లోపల నుంచి రావాలి, అది ఆ ఆర్తి రావాలి. అది వస్తేనే కానీ అవదు. సాక్షాత్ గోపకుమారుడు బ్రాహ్మణుడికి అది రాలేదే. ఇప్పుడు వెంటనే ఆయన శిరస మీద తన హస్తాన్ని పెట్టేసి అప్పుడు వెంటనే ఆయన కూడా ఏడవడం మొదలుపెట్టాడు. దర్శనం అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ వ్యగ్రత, భగవంతుణ్ణి పొందేడు వ్యగ్రత మనలో కలగాలన్నమాట. అప్పుడే అది భగవంతుడు కూడా ఆ భగవత్ కృప కూడా అది కలిసి అప్పుడు భగవంతుడిని భక్తుని వశువుగా చేస్తుంది. తల్లియకు యశోద విశుద్ధమగు వాత్సల్య ప్రేమ ద్వారా శ్రీ భగవానుని గర్భమందు ధరించెను. ఆ విశుద్ధ వాత్సల్యం ఉన్న కారణంగానే నందమహారాజు గారికి హృదయంలోంచి భగవంతుడు హృదయంలోనికి ప్రవేశించాడు. భగవంతుడు ఉండేది హృదయంలోనే, కానీ బయటికి మాత్రము ఆమె గర్భము దాచుడు చూపించాలన్నమాట. ఆ విధముగా మరియు ప్రేమ బలముతో అతని భత్సరము విధంగా చేసిన వాత్సల్య ప్రేమ ద్వారా భగవంతుణ్ణి తన యొక్క గర్భములో దాల్చింది. మళ్ళీ ఆ భగవంతుని భత్సరము బెదిరింపుల ద్వారా కూడా మళ్ళీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెరుగు కూడా పక్కలు కొట్టినా కన్నపోస్తున్నావు తెలిసినా భజత్రి అంతే. శివుడు మెలిపెట్టింది, ఎక్కడ ఉంటుంది ఫోటో. అది మందు తిన్నామంటే తినలేదు అక్షయ అంతటి వశీభూతులు అయిపోతూ ఉంటాడు. అంతేకాకుండా అతని రజ్జువు ద్వారా బంధించలేకపోతుండేను. అతను చూసి నవ్వుతున్నారు గోపికలు. కట్టొచ్చింది అనుకున్నారు వాళ్ళు, కాళ్ళు ఇస్తున్నారు, కడుతోంది. ఇంతమంది ముందు మరి కృష్ణుడు చిన్నపిల్లవాడిని కానీ కట్టకపోతే వాళ్ళకి ఎంత కోపం పక్కన వస్తుంది, ఒక ఉక్రోషం వస్తుంది పక్కనే. అవ అలసిపోయింది పరిశ్రమ. కడతానని చెప్పి తీర్మానం చేసి కట్టలేకపోతుంది.
మామూలు సర్ది పెట్టుకోవచ్చు. ఎదురున్న అంతమంది ఉన్నారు, గోపికలు అందరూ చూస్తున్నారు. వాళ్ళందరి ముందు కృష్ణుడి గెలిపి వీడు దూరమైపోతుంది కదా, అది దయించుతుంది. ఆ విధముగా ఆవిడ మాత్రము రజ్జు ద్వారా బంధించడం కోసం ప్రయత్నిస్తుంది. కారణము రజ్జు ద్వారా బంధించుటకు ప్రవృత్తురాలైనంతనే 2 అంగుళముల పరిమాణమున త్రాడు తక్కువ కూసున్న కారణమున బంధనము కాలేదు. ఆ తాడిది కష్టమైపోతుందిగా, 2 అంగుళాలు తేడా వస్తే అలా మనది. అది మనం 2 అంగుళాలు ఎక్కువ ఉంటే ముడిపడుతుంది. తాడు ఎక్కువ ఉండాలి, ఇక ఎక్కువ కాదు, సమానం కాదు, తక్కువైంది. ఏం ముడి కడుతుంది పాపం ఆవిడ, రావటం లేదు. ఇట్లు క్రమముగా పెక్కురజ్జుల సంయోగము చేసినను ఆ 2 అంగుళముల న్యూనత్వము పూర్ణ చేయ సమర్థురాలు కాలేకపోతే పాప ఆయన బుర్ర పాడిపోయింది. చిన్న మొక్క అయినట్టే 3 వేస్తుంది, తగ్గు మీదకి వస్తుంది. పెద్ద పెద్ద పదాలు పట్టించుకోండి 3 వేస్తుంది, అయితే కూడా అవటం లేదు. నేను పెంచుతున్న తెలివి పెంచడం లేదు, అలాగే ఉన్నాడు. ఏం విచిత్రం అర్థం అవటం లేదు. దాంతో కాలేకపోయింది. కానీ ఇచ్చట కృష్ణబంధనమునందలి ప్రతిబంధకము అవ్యగ్రత్వము. అవ్యగ్రత్వము, వ్యగ్రత్వం లేకపోవడం, బంధనం చేయాలనేటువంటి ఒక పట్టుదల, వ్యగ్రత్వం ఉండాలన్నమాట. ఆ కారణము ఈ బాలగోపాలని బంధించడం అనేది సామాన్య వ్యాపారముగా నామే తలసినది. మామూలుగా మిగతా పని అది ఒక పని అనుకుంది పాపం ఆవిడ. కావున అతని బంధనమునందు వ్యగ్రత్వము లేని కారణమున శ్రీకృష్ణుని కృపా వికాసము కూడా కాదు. వ్యగ్రత్వం వచ్చి ఇంకా ఎప్పుడైతే ఆవిడికి ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు భక్తులు ఓడనివ్వడు భగవంతుడు. భక్తులు ఎప్పుడు కూడా ఓడనివ్వడు. అందువలన శ్రీపాద సనాతన గోస్వామి ప్రభు తన వైష్ణవ తోషం రాశారట. స్థితోపి ప్రేమ్ని వైయాగ్రి విశేషత జాత తత్కృపా విశేషాభ్యాం ద్వాభ్యామూనత్వేన తద్వశీకరణం నస్యాత్. శ్రీ భగవానుని వశీభూతము గావించుకొనుటకు పరిపూర్ణమగు ప్రేమయున్నను పరిపూర్ణమగు వ్యగ్రత లేనందున మరియు ఆ వ్యగ్రతా విశేషము నుండి శ్రీ భగవానుని కృపాశక్తి వికాసము కలుగనిసో ప్రేమవంతులకు భక్తులు కూడా శ్రీ భగవాను సంపూర్ణముగా వశీభూతము చేసుకొనలేడు. చాలా ప్రేమ ఉందండి. ప్రేమ ఉంటే సరిపోదు, వ్యగ్రత్వం ఉండాలి. వ్యగ్రత్వము, తహత ఆతృత, త్వరగా చేయాలి. భగవంతుడు పెడదాం ఏముందని సరిపోతుంది, దాంట్లో మనకి ఆ నియమపాలన ఉండాలన్నమాట. ఆ విధంగానే ప్రేమను సరిపోదు, వ్యగ్రత్వం అంటే ఆ చేయాలని బట్టి తహత ఉండాలన్నమాట. లోపల పొందాలి ఆశ ఉండాలి. చేస్తున్నాం అన్నాము, చేస్తున్నాం మెల్లిగా అవుతుంది అనుకుంటూ మనం సరిపెట్టుకుంటాం. మనకి ప్రజలు మనకి అటువంటి మనకి ఏమంటారు దాని పరిస్థితులకి అనుకూలముగా మనం తల వదిలి స్వభావం అంతా అయిపోయింది ఈ జన్మల నుంచి. మా దగ్గర అయిపోయాం వస్తుంది అనుకుంటున్నాం. కానీ అది పొందాలనేటువంటి ఆ ఆతృత ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణములో భగవంతుడి కూడా ఉంటుంది అన్నమాట, వైపు నుంచి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధముగా హృదయంలో ప్రేమ ఉంది. అయినప్పటికీ వ్యగ్రత్వము లేని కారణముగా ఇంకా కత్తి నిర్ణయం బలవంతం పడిపోయి ఇంకా తెగ ప్రయత్నిస్తాడు. చివరికి ఇంకా ఆ ప్రయత్నానికి భగవంతుడు లొంగిపోయాడు అన్నమాట. కొలదిగా న్యూనతయుండును వ్యగ్రత మరియు కృష్ణ కృప ఈ రెండింటి మిలనము వలన ఈ న్యూనత్వం పూర్ణమగును. కాబట్టి ఆ వ్యగ్రత్వం మనలో ఉండాలి. అది చూసి భగవంతుడు హృదయం కరిగి ఆయన కూడా రావాలి. రెండు అయినట్లయితేనే అప్పుడు పరిస్థితి. తరువాత బంధన విషయమున పునః ప్రయాసము వ్యగ్రత్వము కారణముగా అది మాటి చేస్తూ ఉండాలి. వదిలిపెట్టేస్తే అయిపోతుంది. పట్టు వదలని చేయాలి. చేసినట్లయితే అప్పుడు అవుతుందన్నమాట. అప్పుడు శరీరము నుంచి అధికముగా స్వేదము కారిపోయింది, కొప్పుడు పుష్పాలు రాలిపోయాయి. ఇంకా మాతృను చూసేటప్పటికీ ఇంకా ఆయన ఉండలేకపోయినాడు. దర్శించడం ఏందో అక్షముడైపోయాట. పాపం తల్లిదేవి మొహం చూడలేకపోతున్నాడు. ఆవిడ అంత విధంగా అంత విధముగా పట్టుదలతో చేసేటప్పటికీ దాంతో కృపాళుడు కాబట్టి భగవంతుడు ఆ కృపాశక్తి వికాసమైనంతని, కృపాశక్తి ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే కట్టేసినంత అయిపోయింది. అవే తాళ్ళు కట్టేసి
ఆ రెండో కూడా నిమిత్త పూర్ణమయ్యను అనగా దాని వలనే అతని బంధనము నిష్పన్నమయ్యను. నేమం విరంచో నభవో న శ్రీరప్యంగ సంశ్రయా ప్రసాదం లేభిరే గోపి ఎత్తత్ప్రాప విముక్తిదా. కాబట్టి అక్కడ తక్కువదనం ఉంది. మనం భగవంతుని పొందడంలో ఎక్కడ కొరవ ఎక్కడుంది? మనలోనే ఉంది. మనలో ఆ వ్యగ్రత్వం రానంత వరకు అక్కడి నుంచి రాదు. మీరు పెట్టేస్తే అయిపోతుంటే ఎటుదా ఏ కాదు, ఇది అప్పుడు రావాలి. కొందరికి ముక్తిని, కొందరకు వైకుంఠ లోకములను ఇచ్చుట అనేది విముక్తిని దానము చేయున శ్రీకృష్ణు నుండి గోపిక యశోద ఏ ప్రసాదమును పొంది ఉన్నదో దాని పుత్రులకు బ్రహ్మ గాని ఆత్మస్వరూపుడకు శివుడు గాని నిత్యము వక్షస్థలము నివసించున్న లక్ష్మీదేవి గాని పొందలేకపోయింది. భగవంతుడు అందిస్తూ ఉంటాడు, ముక్తినిస్తాడు, ఏది అవసరం ఇస్తాడు, వైకుంఠం కూడా ఇస్తాడు. కానీ ఇక్కడ యశోదాదేవి కృష్ణుడి నుంచి ఏ పొందిందో ఆ అనుగ్రహము బ్రహ్మ పొందలేకపోయాడు, శివుడు పొందలేకపోయాడు, నిత్యము ఆయన యొక్క వక్షస్థలంలో నివసించే లక్ష్మీదేవి కూడా పొందలేకపోయింది. పయాంసియాసామపిపత్ పుత్ర స్నేహ స్నుతాన్యలం భగవాన్ దేవకీ పుత్ర కైవల్యాదఖిలార్థతః తాసామవిరతం కృష్ణే కుర్వతీనాం సుతేక్షణం న పునః కల్పతే రాజన్ సంసారో జ్ఞాన సంభవః. ఓ రాజా, కైవల్యాది అఖిల పురుషార్థములను ప్రదానము చేయు భగవానుడు. కైవల్యాది అంటే కైవల్యం మొదలైనటువంటివి ఎన్నున్నాయి? 4 ఉన్నాయి కదా, ధర్మ అర్థ కామ మోక్షములు. మోక్షంలో మళ్ళీ 5 రకాలు. ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ భగవంతుడు ఇస్తాడు. ఆ భగవానుడు దేవకీ పుత్రుడు పుత్ర స్నేహముచే ఏ గోవుల యొక్కయు మాతృతుల్యులకు గోపికల యొక్కయు స్తనముల నుండి క్షరితముకు దుగ్ధములను పానము చేసెనో వారు మరియు ఎవరు నిరంతరము శ్రీకృష్ణుని పుత్రునిగా దర్శించుతుండెరో అట్టి గోపికలకు గోవులకు ఉత్కృష్టముకు గతి కలిగినట్లు సందేహం ఏముంది? మామూలుగా చిన్న చిన్న అనుష్ఠానాలకే భగవంతుడు ఉబ్బి తప్పిపోయి వాళ్ళకి అవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి వస్తువుల కన్నా కూడా ఇక్కడ ఏమిటా నిరంతరము వాళ్ళ యొక్క స్నేహానికి వశీభూతుడై భగవంతుడు గోపికలందరూ కూడా కృష్ణుడే ఎక్కువ పాపం, వాళ్ళ అబ్బాయిల కన్నా కూడా కృష్ణుడు ఎక్కువ ప్రేమ ఉండేది. అది భగవంతుడు చూశాడు, వాళ్ళ హృదయంలో కోరిక తెలుసుకున్నాడు. ఆ విధంగానే గోవులు కూడా కృష్ణుడు దూడగా కావాలనుకున్నాయట. విచిత్రం. వాటి యొక్క దాన్ని పూర్తి చేయడం కోసం అని చెప్పి భగవంతుడు ఆ బ్రహ్మగారికి విమోహనం కలిగించి తానే అంతమంది గోపాలుగాను అన్ని దూడలుగాను మారిపోయి 1 సంవత్సరం కాలం పాటు ఆయా తల్లుల దగ్గర పాలు తాగాడు. వాళ్ళ యొక్క స్తనునిక్షను దుగ్ధమును పానము చేశాను. ఇంకా వాడు నిరంతరము కృష్ణుడు పుత్రులు దర్శించేవాడు. నందమాల కొడుకైనా కూడా వాళ్ళ సొంత బిడ్డలు చూసేవాడు అనమాట. అటు గోపికలకి గోవులకు ఉత్కృష్టమ గతి. మరి అంత ప్రేమగా వాళ్ళ దగ్గర వస్తువు స్వీకరించడం భగవంతుడు వాళ్ళకి మళ్ళీ వినిమయంగా ఏమిస్తాడట? వాడికి భగవంతుడు ఏమిస్తాడు? నేను ఎవరు కూడా ఆలోచించి చెప్పలేరు. పాలు ఆ విషం కలిసిన పాలు తాగితేనే దాతుకు ఇచ్చాడే, మరి శుద్ధముగా విధముగా మంచి చక్కగా స్నేహంతో కూడా పాలు ఇస్తుంటే వీళ్ళకి ఏమి ఇస్తాడట? కాబట్టి ఇందులో సందేహం, వాళ్ళు కూడా ఇంతకన్నా గొప్ప స్థితి కలుగుతుంది. సందేహం ఏముందిట అనగా వారికి ఎన్నడూను అజ్ఞాన ప్రసుతముకు సంసార బంధనము ఉండదు. వాడు ఇంకా సంసార బంధనం ఏమీ లేదు. గోపికలకి మనలేక మళ్ళీ కిందకు రావడం, వాళ్ళు వేరే వివాహాలు చేసుకోవడం, ఇది నాది అవన్నీ ఇక్కడే ఉండదు. ఇంకా భగవంతుడు చెప్పాడు కదా, ఎవరెవరైతే నా దగ్గరికి వచ్చారో వాళ్ళందరూ కూడా ధాన్యాన్ని కానీ ఒకసారి వేయిస్తే ధాన్యం మళ్ళీ మొక్కలు వస్తుందా? కాదా? మొలకెత్తదు. ఇంకా వేయిస్తే అందులో సారంతో పోయింది.
ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలిగినట్లయితే మనలో ఉండేటువంటి విషయ ఆసక్తి కూడా ఎగిరిపోతుంది అనమాట. బంకలోంచి ఏ విధంగా అయితే సూర్యుడు తన వేడి కిరణముల ద్వారా అందులో తేమ లాగేస్తూ ఉంటాడో, ఆయన భగవంతుడు కూడా మనలో ఉండేటువంటి ఈ సంసార ఆసక్తిని లాగేస్తుంది, ఇంకా ఉంచడం. కాబట్టి ఇక మళ్ళీ వాళ్ళకి అజ్ఞానం అంధకారము బంధనం ఏమి ఉండవు అనమాట. కాబట్టి ఎవరు పట్టుకోవాలి మనం? దీనికి పెద్ద పెద్ద బోళ్ళ వ్యాఖ్యాన సగ పూర్తిని చదువుకుంటే బాగుంటుంది. గోపీనాం పరమానంద ఆసీత్ గోవింద దర్శనే క్షణం యుగ శతమివ యాసాం యేన వినాభనాత్. గోవిందుని దర్శించి గోపికలకు పరమానందము కలిగినది. ఆ దర్శనమిస్తే ఆనందం. అతని అదర్శనము చే ఆ గోపికలందరూ క్షణకాలము శతయుగములుగా అనిపించును. గోపికలు గోపకులు వాళ్ళకు అతని కూడా అంతే. ఆ కృష్ణుడు కనుక ఒక సెకండ్ చూడకపోయినట్లయితే అది ఒక యుగాలుగా కృష్ణుడు అంతనే పట్టుకోవాలి ఆయన్ని. గోపికలు అంతే. శ్రీ గోవింద దర్శనం వలన శ్రీ గోపికల పరమానందము మరియు విరహమున క్షణకాలము శతయుగం వలె ప్రతీతమగును. యుగాయుగం నిమేషేణ చక్షుషా ప్రాదృశాయుకం. ఈ విధముగా ఒక క్షణకాలము భగవంతుడి యొక్క దర్శనం లేకపోయినట్లయితే వాళ్ళకి శతయుగములు గడిస్తే అంత కష్టంగా ఉంటుంది అనమాట. ఇది వాక్యము మనస్సులకు అగోచరముగా ఉన్న స్వరూపతత్వమును నిర్ధారణ చేయుటకు ఎవ్వరునూ సమర్థులు కారు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి భగవత్ స్వరూపాన్ని ఎవరు తెలుసుకోలేరు, తత్వాన్ని. అందువలన ప్రతి యోగి ముఖము నుండి కించిన్ మాత్రం వ్యక్తము చేశాను. అందుకనే పెద్ద పెద్ద వాళ్ళతో కొంచెం ఎక్కువ చెప్పలేరు వాళ్ళు. అధికముగానేమి శ్రీ గోవిందుని దర్శన సమయమున నిమేషాదుల వ్యవధానమునందు కూడా వారి కట్టి దశ కలుగుచుండును. ఆ చూస్తుంటే ఎంతసేపు చూస్తా మళ్ళీ కళ్ళు పడుతూ ఉంటాయి. ఆ కనుల పాటు వ్యవధానము ఎడవాడు కూడా వాళ్ళు సహించలేరు అనమాట. దాంతో బ్రహ్మగారు తిడతారట. భగవంతుడేమో నీకు 4 తలకాయలు సృష్టి చేయమంటే నువ్వు చక్కగా ఇంత గొప్ప భగవంతుడిని ఈ లోకం తీసుకొచ్చి ఆయన చూడటం కోసం నాకు 2 కళ్ళు ఇచ్చావా? ఆ కళ్ళుకు మళ్ళీ రెప్పపాట్లు ఇచ్చావా అని చెప్పి నీకు ఆ రసాస్వాదం చేయడం నీకు ఎటువంటి అందులో ఉండడు నీకు శాకటం తెలియదని చెప్పి అన్నారన్నమాట. కాబట్టి క్షణకాల విచ్ఛేదము కూడా వారి పక్షాసహ్యము వస్తాయి. ఇది ప్రతిపరపాకము చే కలిగిన ప్రేమ ప్రణయ మాన రాగ అనురాగ భావ మహాభావమును వానిలో సప్తమ కక్షయందున్న ఆరూఢావస్థ విశేషము. సామాన్యులుగా చెప్పలేరు దీన్ని. క్షణకాలము మాకు యుగముగా ఉందని చెప్పేటువంటిది ఎవరు చెప్తారట? ఈ మహాభావ స్థితికి ఎవరైతే చేరుకున్నారో వాళ్ళు మాత్రం చెప్పగలుగుతారు. అది మామూలు జీవుల్లో అయ్యే పని కాదు. తన్మనస్కా సదాలాపా సద్విచేష్టా సదాత్మికా తద్గుణానేవ గాయంత్యో నాత్మాగారాణి సస్మరుహు. ఆ గోపికలందరూ తన్మనస్కులు అంటే వాళ్ళ మనస్సుని పరిపూర్ణంగా భగవంతుని వాళ్ళు అర్పించుకున్నారు. కావున వారు నిరంతరము శ్రీకృష్ణుని విషయమే ఆలాపన చేయొచ్చు. మన మనస్సు ఏ విషయాల నుంచి ఎక్కువ తిరుగుతూ ఉంటుందో దాన్నే మనం చెబుతూ ఉంటాం, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు కలిసారంటే అన్నీ కూడా బాహ్య విషయాలు ఎక్కువగా మనం మాట్లాడుకుంటాం, ఎందుకంటే మన మనస్సు అక్కడ తిరుగుతుంది ఎక్కువ. కానీ ఇక్కడ గోపికలు వాళ్ళందరూ మనస్సులు కూడా భగవంతుడి ఎందుకు పరిపూర్ణంగా ఉన్న కారణముగా వాళ్ళు మచ్చిత్త మధుగత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వాళ్ళ మనసులు నిరంతరము భగవంతుడి ఎందు లగ్నమైన కారణముగా ఒకళ్ళు కలుసుకున్నట్లయితే వాళ్ళు భగవత్ కథను చెప్పుకుంటూ ఉంటారు. అందుకనే కృష్ణుని విషయమునే ఆలాపనము చేయొచ్చు, కృష్ణుని వలె కార్యములను చేయొచ్చు. చివరికి కృష్ణుడే కార్యాలు చేశాడు, ఆ భగవద్ లీల అనుకరణ చేశారు వాళ్ళు. కృష్ణుడు అంతర్ధానం అయిపోతే చాలాసేపు ఏడ్చి ఒకళ్ళు కలుసుకున్న తర్వాత చెప్పుకుంటూ చివరికి ఇంకా కృష్ణుడు లీలనే వాళ్ళు అభినయం చేశారన్నమాట, కృష్ణమయులైపోయారు. అందువలన వారందరూ శ్రీకృష్ణ గుణములను గానము చేయుచు తమ ఆత్మలను గృహాలను స్మరింపలేకపోయిరి. నిరంతరము ఆ విధంగా భగవద్గుణ కీర్తనము చేస్తున్న కారణముగా వాళ్ళకి ఇంకా ఎక్కడ ఉన్నారో, వాళ్ళు ఎవరో, వాళ్ళ ఇంటి దగ్గర పనులే ఉన్నాయో ఏవి కూడా వాళ్ళకి జ్ఞాపకం లేదు.
శ్రీ గోపికాగణము వ్యగ్రలై శ్రీకృష్ణాన్వేషణమునందు ప్రవృత్తులయ్యి ఆ భగవంతుడి అన్వేషణము కోసం వాళ్ళు ప్రయత్నం మొదలుపెట్టారట. వనమునందు ఏ ఏ అంశలయందు వ్యాపించి చంద్రుని జ్యోత్స్న లక్షితము కొలుచున్నవో ఆయా అంశముల యందు ప్రవేశించి అతన్ని అన్వేషించిరి. చంద్రుడు కదా ప్రకాశిస్తూ ఉంటాడు, అందులో చెప్పి వాళ్ళు కూడా కృష్ణ అంతర్ధానం అయిపోతే ఈ చంద్రుడి యొక్క కాంతి ఎంతవరకు పెడుతుందో అంతవరకు వాళ్ళు వెళ్ళారు. అన్ని చోట్ల కూడా వెతికారు. వెతుకున్నా కూడా వాళ్ళకి ఎచ్చోట చంద్రుని జ్యోత్స్న ప్రవేశము కాదు, అట్టి ఘనాంధకారయుక్తమగు మహా గహన వనమున అతని పదచిహ్నాదులు కాన్పింపవుగావున ఆ అవలలు శ్రీకృష్ణాన్వేషణమనడి వ్యాపారము నుండి నివృత్తులైరి. ఎక్కడెక్కడైతే చంద్రకాంతి లేదు అక్కడికి వెళ్ళలేదు వాడు. ఎందుకుట? అక్కడికి వెళ్ళినా కూడా చంద్రకాంతి లేని కారణముగా కృష్ణుడికి అడుగుదాడలు కనపడదు. వెన్నెల్లో కనపడతాయి, చీకట్లో ఏం కనపడతాయి? అందువల్ల అక్కడికి వెళ్ళి వెతకలేకపోయారు అనమాట. కానీ మహాభావం యొక్క ఉన్మాదన కారణముచే గృహమునకు మరులుట అను మాటను బుద్ధిగా ఆలోచించలేకపోయిరి. ఆ మహాభావం యొక్క ఉన్మాదం ఇందాక చెప్పేది చూసారా, భగవంతుడి యందు ప్రేమ వచ్చినట్లయితే, ఆ ప్రేమ పరిభాగమైనట్లయితే అది ప్రణయము, మానము, రాగము, అనురాగము, భావం, మహాభావం ఆ విధంగా పోతుందన్నమాట. అంత స్థితికి పోతేనే వాళ్ళు ఈ యుగాయుతం నిమిషాన్ని అది వస్తుందన్నమాట. అందుకని వీళ్ళు మహాభావం యొక్క ఉన్మాద కారణం వలన వాళ్ళకి ఇంకా ఇంటికి వెళ్ళాలి, సరే కాసేపు వెతుకుతాం, ఇంటికి కాసేపు పడుకోవచ్చు తినేసి అని అది కూడా ఏమి లేదనమాట. ఇంకా వాళ్ళు బొత్తిగా ఆలోచించలేకపోయారట. అంతేగాక శ్రీకృష్ణుడు గహనమగు వనమున ప్రవేశించి ఎంత దుఃఖమును పొందుతున్నాడో తెలియకున్నది కదా అని ఆలోచించేవాడు తన మనస్కులైరి. ఇంకా పాపం ఎందుకు ఈయన ఆటలు, ఇంకా మా దద్దుసే వెళ్ళిపోయాడు, ఆ చీకట్లో వెళ్ళాడు, చీకట్లో ఏ ముళ్ళు కూర్చున్నాయో, ఏం కరుస్తాయో, ఏ కంపలు ఉన్నాయో, ఏ రాళ్ళు ఉన్నాయో ఆయన ఎంత బాధపడుతుంది, వీళ్ళు బాధపడుతున్నారు వారు. కానీ ఈ సమయమునందును వారు అతని స్మరణమయమగు సంలాపనములను చేయసాగిరి. ఆ విధముగా భగవంతుడు లేకపోయినా భగవంతుడి కోసం ఏడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు పరస్పరము భగవంతుడి యొక్క సంలాపములని ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ విధముగా భగవంతుడి యొక్క ప్రేమ అనేటువంటిది వాళ్ళల్లో నిగూఢముగా, వాళ్ళు అందులో ఎక్కువ పరిమాణంలో పరిపూర్ణముగా ఉన్న కారణముగా వాళ్ళల్లో మాత్రమే ఇట్లు కృష్ణాన్వేషణ జరుగుతోంది. మిగతా ఎవరి దగ్గర కూడా ఇట్లు కృష్ణాన్వేషణ అక్కడ తారకులను మహిషి దగ్గర లేదు. కృష్ణుడు వెళ్ళిపోయాడు అక్కడికి యుద్ధం చేయడం కోసం, పాండవుల పక్షాం కోసం వెళ్ళాడు హస్తినాపురానికి. తర్వాత ఏమైనా వాళ్ళ యొక్క పరిస్థితి మనకి అనిపించింది, ఏమైనా చెప్పారా? వాళ్ళందరూ ఆ కృష్ణుడి యొక్క సంతానం చూస్తూ వాళ్ళు చక్కగా భగవంతుడి కోసం ఎదురు చూస్తున్నారు తప్ప ఇటువంటి వెతకడం ఏమీ లేవు వాళ్ళ దగ్గర. ఇక్కడే ఉంటుంది అన్వేషణ. ఎందుకంటే వీళ్ళలోనే ఆ మహాభావం పరిపూర్ణంగా ఉంది. అందుకనే ప్రజములో కృష్ణుడే పూర్ణతముడు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.